BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హలో వంశీ గారు. హాయ్ సార్. పిల్లల్లో మీరు మెమరీ పవర్ టెక్నిక్ సంబంధించినటువంటి మెథడ్స్ వాడేటప్పుడు జనరల్గా ఏ మెథడ్స్ మీరు ఫాలో అవుతూ ఉంటారు? ఓవరాల్గా అంటే ఈ మెథడ్ ఈ కాన్సెప్ట్ అన్నట్లుగా మనం 15+ మెథడ్స్ ఉంటాయన్నమాట సార్. అంటే లాంగ్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక మెథడ్, నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక మెథడ్, నెక్స్ట్ సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక మెథడ్, అలాగే లిస్ట్ ఆఫ్ వర్డ్స్, సైడ్ హెడింగ్స్, ఓవరాల్గా ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి 15+ మెథడ్స్ మన దగ్గర అందుబాటులో ఉంటాయన్నమాట సార్. సో మనం ఓవరాల్గా క్లాస్ రూమ్లో ఆ 15+ ఎక్స్ట్రా 3 మెథడ్స్ ఓవరాల్గా 18 మెథడ్స్ మనం టీచ్ చేస్తాము. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ స్టడీస్లో ఓవరాల్గా అన్ని సబ్జెక్టులు అంటే మ్యాథ్స్ కావచ్చు, సైన్స్, తెలుగు, లాంగ్వేజ్ అన్నింటిని కూడా వాళ్ళు ఏ మెథడ్ ద్వారా దీన్ని గుర్తుపెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ మన మెథడ్ని అప్లై చేసి వాళ్ళు ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డాటాని గుర్తుపెట్టుకుంటారు. ఇది ఇన్స్టెంట్గా? ఎస్ సార్, ఇన్స్టెంట్గా. నేను మీతో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చా మీ మీద? యా, ఖచ్చితంగా. ఇన్స్టెంట్గా మీరు చేస్తారా? అవును సార్. షూర్. నేను స్క్రీన్ మీద మీకు పై వాల్యూకి సంబంధించినటువంటి డిజిట్స్ అవి ఆడియన్స్ కోసం అని చెప్పేసి వేస్తాను. ఓకేనా? చూపిస్తాను అది. సో అది మీరు గుర్తుపెట్టుకుని చెప్పగలుగుతారా? ఓకే. షూరా? బ్లైండ్ ఫోల్డ్ తోటి? షూర్. యా. సో ఇది అంటే ఫస్ట్ 100 డిజిట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. పై వాల్యూకి సంబంధించింది. సో నేను మీకు ఇదంతా ఒక్కసారి నేను ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని డిజిట్స్ నేను ఒకసారి చెప్తాను. ఓకే. మీరు ఒకసారి చూసుకున్న తర్వాత బ్లైండ్ ఫోల్డ్ తోటి చెప్పగలుగుతారా? ఖచ్చితంగా. షూరా? మనం ఫొనెటిక్ మెథడ్ అంటాం సార్. దీన్ని ఫొనెటిక్ మెథడ్ అంటాం. ఫొనెటిక్ మెథడ్. ఓకే. అంటే ఇయర్స్ అయినా, డేట్స్ అయినా, లేకుంటే ఓవరాల్గా మన సోషల్లో సెక్షన్స్, ఆర్టికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్నింటి కూడా ఈ మెథడ్ బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. సరే, ఎంత పెద్ద నెంబర్ అయినా ఆ మెథడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు అనే దానికి కూడా ఇది ప్రూఫ్గా కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేద్దాం సార్. ఫస్ట్ మీరు నాకు ఓవరాల్గా 1 లీటర్ చెప్పండి. ఎండ్ అయిన తర్వాత మీరు చెప్పినట్టుగానే బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని నేను చెప్తాను. ఓకే. సో నేను ఒక్కొక్కటి రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీరు మెమరైజ్ చేసుకుంటారు. అవును సార్. అండ్ టైంకి వచ్చేటప్పటికి మళ్ళీ మీరు అది ఓవరాల్గా రిపీట్ చేస్తారు. ఓవరాల్గా చెప్పేస్తాను. 100 డిజిట్స్ కూడా నేను చెప్పేస్తాను. ఓన్లీ జస్ట్ మెమరీ అంతే. ఎస్ సార్. ఒక బ్లైండ్ ఫోల్డ్ ఇచ్చేద్దామా? ఓకే. సరే, లెట్ స్టార్ట్ అండి. ఫస్ట్ అయితే మీరు మెమరైజ్ చేసుకోండి, కళ్ళు మూసుకొని వినండి. నేను ఒక్కొక్కటి చెప్తాను, దాని తర్వాత బ్లైండ్ ఫోల్డ్ చేస్తాను. చూడకుండా మీరు చెప్పండి. ఎస్. ఓకే. స్టార్ట్ విత్ 1 4 ఓకే 1 ఓకే 5 9 2 ఓకే 6 ఓకే 5 3 ఓకే 5 8 9 ఓకే 7 ఓకే 9 3 2 ఓకే 3 8 4 ఓకే 6 ఓకే 2 6 4 3 3 8 3 2 ఓకే 7 9 5 0 ఓకే 2 8 8 4 1 9 7 1 6 9 9 3 9 9 3 7 5 1 0. So next series. ఓకే 5 8 2 0 9 7 4 9 4 4 5 9 2 3 0 7 8 1 6 4 0 6 2 8 6 2 0. Next series. ఓకే 8 9 9 8 6 2 8 0 ఓకే 3 4 8 2 5 3 4 2 1 1 7 0 6 ఓకే 7 9. ఓకే. యూ అండర్స్టూడ్ రైట్? యా. మెమరైజ్ చేసుకున్నారా? ఎస్ సార్. రిపీట్ చేయాల్సిన అవసరం లేదు కదా? నో ప్రాబ్లం. ఒకసారి బ్లైండ్ ఫోల్డ్ ఇచ్చేసుకున్నా. ఓకే. 3.1 4 1 5 9 2 6 5 3 5 8 9 7 9 3 2 3 8 4 6 2 6 4 3 ఓకే, వెరీ గుడ్. 3 8 3 2 7 9 5 0
2 8 8 4 1 9 7 1 6 9 3 9 9 3 7 5 1 0 5 8 2 0 9 7 4 9 4 4 5 9 2 3 0 7 8 1 6 4 0 6 2 8 6 2 0 8 9 9 8 6 2 8 0 3 4 8 2 5 3 4 2 1 1 7 0 6 7 9. ఓకే సార్, రియలీ ఫెంటాస్టిక్ అండ్ 100 డిజిట్స్ లైవ్లో గుర్తుపెట్టుకుని చెప్పారంటే చిన్న విషయం కాదు. ఎస్, అవార్డు ఇవ్వచ్చు మీకు. అవును సార్. రియలీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. బట్ మీలాంటి టీచర్ దగ్గర ప్రతి స్టూడెంట్ మాత్రం ఆ మెమరీ పవర్ టెక్నిక్ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. యా, అస్సలు ఎలా చెప్తారు ఏంటి అని అనుకున్నాను, కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈవెన్ బై హ్యాట్ చేసి చెప్పాలనుకున్నా కూడా ఆర్డర్ ఎక్కడో మిస్ అవుతూ ఉంటుంది. అవును సార్. బట్ కంటిన్యూగా ఇది చేసుకుంటూ ఉన్నారు, కంటిన్యూగా చెప్పేశారు అంతే. ఈ ఫొనెటిక్ మెథడ్ అంటారు సార్ దాన్ని. అవును సార్. పిల్లలకి ఇది ఎన్ని రోజులు నేర్పిస్తారు మీరు? అది అంటే దీనికి ఒక ప్రాసెస్ దీన్ని జస్ట్ 30 minutes నాకు టైం కేటాయిస్తే నేను బేసిక్స్ చెప్తాను, తర్వాత వాళ్ళే మిరాకిల్స్ క్రియేట్ చేస్తుంటారు. జస్ట్ 30 minutes. ఇలాంటి ఎన్ని నెంబర్స్ 30 minutesలో ఇది చేయగలుగుతారు వాళ్ళు? ఎన్నైనా చేయవచ్చు సార్. ఇప్పుడు మనకు అంటే డేట్స్ ఇయర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి మన క్లాస్కి అటెండ్ అయిన తర్వాత పిల్లలకి ఎవరన్నా అంటే ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని ఉన్నతంగా చూపించుకోవాలని ఉంటుంది కాబట్టి మన క్లాస్కి అటెండ్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా కొంచెం రిస్క్ చేస్తే, కొంచెం మనం చెప్పిన మెథడ్స్ని, రిస్క్ కూడా పెద్దగా ఏముండదు, చెప్పిన మెథడ్స్ని చెప్పినట్టుగా ఫాలో అయితే ఎండ్లో వాళ్ళు కూడా మిరాకిల్స్ క్రియేట్ చేయవచ్చు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, వాళ్ళ చేత కూడా రికార్డులు కొట్టడం పెద్ద పని కాదండి. బా, అసలు మిమ్మల్ని చూసి మెస్మరైజ్ అనిపిస్తుందండి అసలు. ఎందుకంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళకు కూడా మీరు ది బెస్ట్ మెమరీ పవర్ టెక్నిక్ సంబంధించినటువంటి ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా డేట్స్ కానివ్వండి, మనం జనరల్ స్టడీస్ చదువుతూ ఉంటాం కదా, చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంటుంది, ఏది ఎలా గుర్తుపెట్టుకోవాలని దాని మీద అవగాహన ఉండదు. సో వాళ్ళకు కూడా స్పెషల్ బ్యాచెస్ ఏమైనా కండక్ట్ చేస్తాను అని అంటే ఐల్ బి వెరీ హ్యాపీ. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అలాగ పిల్లలకి ఎలా కావాలి, పేరెంట్స్ చూసిన తర్వాత, మేము వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్ క్లారిటీకి వచ్చేస్తారు, బెస్ట్ టీచర్ దగ్గరికి మా పిల్లల్ని పంపిస్తున్నాము అని చెప్పేసి. బట్ రియలీ గ్రేట్ అండి. ఒక 100 words అలా చెప్పడం అంటే చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అయితే చాలామంది పేరెంట్స్ అండ్ పిల్లలు ఏదైనా సరే ఒక్కొక్క స్మార్ట్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైనా కోర్స్ లాగా నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు. ఎలాగో సమ్మర్ వచ్చేసింది, అండ్ కొంతమంది పిల్లలకి ఏంటంటే పర్సనల్గా కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఏదైనా పిల్లల్లో పర్ఫార్మెన్స్ లెవెల్స్ వీక్గా ఉన్నా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, మెమరీ పవర్ అండ్ కెరీర్ అకాడమీ స్కూల్ ఉంది సార్ మనది. అయితే దాంట్లో ఆన్లైన్ ద్వారా మనం ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంటాం సార్. అయితే ఈ మధ్య ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో స్టూడెంట్స్ చాలామంది ఖాళీ ఉంటారు. వీళ్ళకు సంబంధించి మనం ఇక్కడ లెర్నింగ్ డిసబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా టాప్ స్టూడెంట్గా నిలవాలి, అలాగే మెమరీ టెక్నిక్స్, మెమరీ పవర్ని ఎలా పెంచుకోవాలి, దాంతోపాటు పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, పిల్లలు ఎలాంటి సేవింగ్స్ చేయాలి, అలాంటి టాపిక్స్, ఇంకా ముఖ్యంగా కెరీర్ గైడెన్స్కి సంబంధించి అంటే మనము 8th క్లాస్ నుంచే వాళ్ళకి కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా మనం అక్కడ 15 days క్లాస్లో అన్నింటిని ఓవరాల్గా వాళ్ళని డెవలప్ చేసే విధంగా ఆ కోర్స్ని చాలా అందంగా డిజైన్ చేశాను సార్. ఓకే, సో 8th, 10th, 12th స్టాండర్డ్ వాళ్ళకి కూడా దొరుకుతుంది కెరీర్ గైడెన్స్? అవును సార్, అవును. ఓకే, అండ్ పిల్లలు ఏదైనా డిజబిలిటీ ఉన్నా కూడా మీరు పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకోండి సార్ మీ స్కూల్కి సంబంధించిన దాంట్లో? అవును సార్. మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్
సో దాంట్లో మీ పిల్లల్ని కనుక 15 డేస్ కోర్స్లో జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు మీరు. ఎలా సార్ బ్యాచెస్ ఏ విధంగా ఉంటాయండి? మే 1 నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం సార్ ఈ సమ్మర్ క్యాంప్. దీంట్లో మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 15 డేస్లో మాత్రం నేను చెప్తున్నాను చాలా అద్భుతంగా తయారవుతారు సార్. మీ ఇన్నర్గా ఉన్నటువంటి ఆ టాలెంట్స్, స్కిల్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా బయటకు తీసుకొని వస్తాను సార్ ఆ 15 డేస్లో. ఓకే. Yeah. సో ముఖ్యంగా 4 టాపిక్లు ఉంటాయి. కెరీర్ గైడెన్స్కి సంబంధించి అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మెమరీ పవర్ టెక్నిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్గా ఎడ్యుకేషన్ లోన్ ఎక్కడ దొరుకుతుంది, ఏమవుతుంది, అండ్ పిల్లలు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేటువంటి టాపిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవును సార్. వెరీ గుడ్ సార్. ఎనీవే సార్, సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. మే 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అవును సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మే 1 నుంచి జరగబోయేటువంటి క్లాస్కి, అది కూడా జనరల్గానే మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు, అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ వంశీ గారు మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.